వైఎస్ఆర్సీపీ నిరసన ర్యాలీలతో ప్రజల్లో చర్చ మొదలు కావడాన్ని జీర్ణించుకోలేక కూటమి సర్కార్ అక్రమ కేసులు నమోదు చేసిందన్నారు మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి. ర్యాలీల కోసం అనుమతి కోరినప్పటికీ నిరాకరించి కేసులు నమోదు చేయడం సిగ్గుచేటన్నారు. పోలీసులు అధికార పార్టీ నేతలకు కొమ్ము కాయడం శోచనీయమని మండిపడ్డారు. డీఎస్సీ అవకతవకలపై సీబీఐ విచారణ జరపాలని కాకాణి గోవర్ధన్ రెడ్డి డిమాండ్ చేశారు. మేము ర్యాలీ చేయడానికి మీరు అభ్యంతరాలు చెప్తే నెల్లూరు ఎవడు బాబు సొత్తని నెల్లూరులో మీరు పొద్దుటి నుంచి సాయంత్రం దాకా విఆర్ కాలేజీకి సంబంధించినటువంటి రోడ్డు బ్లాక్ చేశారు. ఎవరు మీకు రోడ్డు బ్లాక్ చేయడానికి అనుమతి ఇచ్చారు? ఎవరు అనుమతిస్తే నారాయణ సైకిళ్ళ పంపిణీకి సంబంధించినటువంటి దాంట్లో మీరు రోడ్డు ఇష్ట ప్రకారం బ్లాక్ చేశారు అంటే ఒక మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి బాధ్యతను విస్మరించి నెల్లూరు నగరవాసులందరినీ ట్రాఫిక్కి సంబంధించినటువంటి ఇబ్బందులు గురి చేస్తుంటే ఆయనకు మాత్రం ఆయన కోరినటువంటి విధంగా ఆయన చెప్పినటువంటి విధంగా మొత్తం రోడ్డు బ్లాక్ చేసి నానా కష్టాలు పడ్డారు ఉదయం నుంచి సాయంకాలం దాకా నెల్లూరు నగర ప్రజలు. మేము ర్యాలీ చేసుకుంటాం, ఒక దగ్గర నిలబడము, ఒక దగ్గర నుంచి కదులుతూ వెళ్తాం, ట్రాఫిక్ ఏదైనా ఉన్నా మా వెనకనే వచ్చేస్తుంది అని చెప్పి మేము హడావిడిగా ముగిస్తామన్నా లేదు లేదు మీరు చేయడానికి లేదు అని మా మీద పూర్తి చేసిన తర్వాత ఈరోజు మరలా మా అందరి మీద కేసులు నమోదు చేశారు. మీరు ఎస్పీ గారు చెప్పాల్సింది నారాయణ మీద ఏం కేసు నమోదు చేశారు, నారాయణ మాటలు విని ఆ రోజు ట్రాఫిక్ ఆపినటువంటి పోలీసుల మీద ఏం కేసు నమోదు చేస్తారో అది చెప్తే దానికి కారణమైనటువంటి వాళ్ళ మీద కూడా మీరు కేసు నమోదు చేస్తే మా మీద నమోదు చేసినా కూడా ఇబ్బంది ఉండేది కాదు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.